నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు ఒంగోలులో విస్తృతంగా పోలీసు తనిఖీలు అనుమానితులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వినతి ఈ నెల 9వ తేదీ నుండి ఒంగోలులో గాజుల కృష్ణమూర్తి మంత్రి నరసింహారావు స్మారక క్రికెట్ పోటీలు మ్యాచ్ల వివరాలు వెల్లడించిన నిర్వాహకులు హౌసింగ్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది దీక్షలకు మద్దతు పలికిన బీసీ సంక్షేమ సంఘం తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ తెలుగు రాష్ట్రాలలో భారీ ఎన్కౌంటర్లు జరిగిన నేపథ్యంలో ఒంగోలులో విస్తృతంగా పోలీసు తనిఖీలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అద్దంకి బస్టాండ్, వెంగముక్కలపాలెం రోడ్లు, కోడలి, రిమ్స్ తదితర ప్రాంతాలలో తాలూకా సీఐ ఆంటోనీరాజ్, 1 టౌన్ ఇన్ఛార్జి సీఐ ప్రతాప్ కుమార్, 2 టౌన్ సీఐ దేవప్రభాకర్ తదితరులు తనిఖీలు నిర్వహించారు. మధ్యన అక్కడే ఉండవు, మధ్యన స్టాప్ మీద లేదు సార్. డోర్ తీసుకు బాబురా ఉన్నా కొంచెం అనుమానిత వాహనాలు, అదేవిధంగా అనుమానితంగా ఉన్న వ్యక్తులు, వాళ్ళని ఆపి తనిఖీ చేస్తున్నాము. నేరాలను నిర్మూలించడానికి, ఈ యొక్క రాత్రి వేళ దారి దోపిడీలు ఇటువంటి వాటిని నివారించడానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. అంటే ఈరోజు ఉగ్రవాదులు దాడి జరిగింది కదా సార్, దాని నేపథ్యంలో కూడా మేము అటువంటి యాంటీ సోషల్ ఎనిమల్స్ ఎవరైనా ఉంటారేమో అని చెప్పి వాళ్ళ గురించి కూడా చెక్ చేయడం జరుగుతుంది. సార్ ఒక బ్యాగ్ తీసి బ్యాగ్ ఇదేనా నా బ్యాగ్ పక్కనే ఈ మధ్య మన దేశంలోకి ఉగ్రవాదులు వస్తున్నారు. అటువంటి దృష్టిలో పెట్టుకొని అందరినీ చెక్ చేయటం, లగేజెస్ చూడటం, ఇట్లాంటివి అన్నీ చేసింది. మొత్తం ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎన్ని నాకాబందీలు ఏర్పడి అంటే ప్రతి చోట ఇప్పుడు మన ఒంగోలు టౌన్లో 3 పాయింట్లు పెట్టున్నారు. డిఎస్పీ గారు కూడా విజిట్ చేసి తిరుగుతూ ఉన్నారు. డిఎస్పీ గారు కూడా ప్రతి హెడ్ క్వార్టర్స్లో, ప్రతి స్టేషన్ హెడ్ క్వార్టర్స్లో నాకాబందీ నడుస్తుంది. అంటే ఉగ్రవాదులు దిగరని అంటే మనకు సూచనలు వచ్చినాయి. అట్లానే జనరల్ గా మామూలుగా కూడా చేస్తున్నాం, ఉగ్రవాదులనే కాదు. సార్ డిక్కీ ఓపెన్ చేయండి సార్.
కదా. ఓకే. మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో టౌన్ మొత్తం కూడా వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో హైవే పైన వెళ్లే వాహనాలన్నీ కూడా మేము తనిఖీ చేస్తున్నాము. అందులో ప్రప్రథమంగా ఈ యొక్క 4 వీలర్స్, తర్వాత 2 వీలర్స్, ఆటోస్కి, తర్వాత బస్సెస్కి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిలో ఏదైనా సరే ఇల్లీగల్ వస్తువులు ఏమన్నా చేరవేస్తున్నారేమో అని చెప్పి, తర్వాత ఎవరైనా సరే సంఘ వ్యతిరేక వ్యక్తులు ఎవరున్నారని, విద్రోహ చర్యలు పాల్పడే వ్యక్తులు ఎవరున్నారని చెప్పి మేము ఈ యొక్క విధుల నుండి తొలగించబడిన వారిని వారం రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షకు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం మద్దతు పలికింది. జడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ దీక్షా శిబిరం వద్దకు చేరుకుని ఉద్యోగులకు మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం న్యాయపరమైన వీరి ఉద్యోగాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాచగొర్ల వెంకట్రావు, బచ్చల శివప్రసాద్, గౌరవ అధ్యక్షులు కవర్తపు శ్రీనివాసరావు, కదం సాంబశివరావు, పల్నాటి నాగేశ్వరరావు, హౌసింగ్ ఉద్యోగ సంఘం నాయకులు ఆర్ రామయ్య, డి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ సంస్థలో ఏఈలుగా పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒక నిరసన దీక్ష చేస్తూ తమకు తిరిగి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఎంతో కాలంగా అంటే 2006 నుంచి కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు చాలీ జీతం 3,500, 4,000 రూపాయలతో పనిచేస్తూ మధ్యలో 2014లో తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని తీసుకొని ఈ మధ్యకాలంలో వారి సేవలను ఉపయోగించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఏకపక్షంగా తొలగించినందువలన వారి జీవనోపాధిని కోల్పోయి వారి కుటుంబాలు బజారున పడేటువంటి పరిస్థితి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయమై వెంటనే స్పందించి మరి చాలా తక్కువ మంది కూడా పనిచేస్తుంది. ఈ జిల్లాకు వచ్చిన 120 మంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నట్టు సంఖ్య చాలా తక్కువ. అసలు ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఎవరైనా ఏ ప్రభుత్వం సరే ఇప్పటి వరకు కొనసాగించడమే చాలా శోచనీయం. అది అంతకుముందు ప్రభుత్వం చేశారా లేకపోతే ఇప్పుడు ఎన్ని కాకుండా మినిమ విషయాలు లెక్కవేయకుండా ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి. సంస్థలు వెళ్ళవలసిన అవసరం లేదు, మరి ఎవరో వచ్చి దీన్ని ఉద్యోగాలు ఏర్పాటు చేసే అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ అవుట్ సోర్సింగ్లో ఇప్పటి వరకు ఉండి ఇటీవల తొలగించబడినటువంటి ఈ ఏఈల్ని మన హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏఈలందరినీ కూడా ప్రభుత్వం వర్కింగ్ ఇన్స్పెక్టర్స్ని వెంటనే ప్రభుత్వం నియమించుకొని వారికి జీవనోపాధిని, భద్రతని, అదేవిధంగా అన్ని రకాల ఇతర రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో కనీసం అవన్నీ బెనిఫిట్స్ అన్ని కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 1,800 మందిని, అదేవిధంగా మన జిల్లాలో 120 మందిని ఈరోజు తీసేయటం వల్ల ఇవాళ వాళ్ళు భార్యాబిడ్డలంతా రోడ్డును పడే పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచించి, ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉన్నారు. బాబు వస్తే జాబు వస్తుంది, మనం బాగుపడతామనే ఉద్దేశంతో చాలామంది గవర్నమెంట్కి మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో ఉన్న జాబులు కూడా తీసేస్తే ఇవాళ వాళ్ళంతా రోడ్డును పడి ఏమి చేయలేని పరిస్థితి. ఇంకొక ఉద్యోగం ఎత్తుకోలేరు. గత 9-10 సంవత్సరాల్లో ఈ ఉద్యోగం చేస్తూ జిల్లా బీసీ సంఘ నాయకులు ఉన్నారు. మీరు భయపడవద్దు. మీరందరూ కూడా అన్యాయానికి గురయ్యేటువంటి మీరందరూ కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకు బీసీ జిల్లా సంఘ నాయకులతో పాటు మన బీసీ జిల్లా సంఘం యొక్క ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా మన వెంట ఉన్నారు. కావున మీకు అన్ని విధాల అండదండలుగా ఉండి మీ యొక్క కోరికలు తీరేంత వరకు మీ సామాన్యమైన కోరికలు, మీరు చేసేటువంటి కోరికలు, మీరు ఈ యొక్క గృహ నిర్మాణంలో మీ పాత్రను నిర్వహిస్తూ అతి తక్కువ జీతంతో మీరు సర్వీస్ చేస్తూ కొన్ని వందల గృహాలను మీరు నిర్మాణం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వందకాలంగా ఉద్యోగం నుంచి తీసేయటము అది చాలా బాధాకరంగా ఉంది. వీళ్ళకి మద్దతుగా మన జిల్లా పరిషత్ చైర్మన్, బీసీ నాయకులు, కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి మా బీసీ సంఘము, సంక్షేమ సంఘము
ఎల్లవేళలా మీకు వెన్నుపూసలాగా ఉండి మీకు మీ డిమాండ్స్ అన్ని క్లియర్ అయ్యే వరకు. జిల్లాలో కొత్తగా 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాలు సమకూరాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ యాస్మిన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లా పర్యటనకు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వస్తున్నారని, ఆయనచే ప్రాథమిక భవనాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నాబార్డ్ నిధులతో కనిగిరి, ఎర్రగొండపాలెం, మార్టూర్లలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను నిర్మించినట్లు తెలిపారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల, ఆహార నియమాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ మీద వచ్చిందండి. ఫుడ్ సేఫ్టీ అనేది అంటే చాలా కొన్ని ప్రపంచ దేశాల్లో ఫుడ్డే అందని స్థితిలో ఉంది. తర్వాత ఫుడ్ అందే స్థితిలో కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ ఉద్దేశంలో సేఫ్ ఫుడ్ అందుతుంది. కానీ సేఫ్ అనేది ఇన్ ద సెన్స్ హైజీనిక్గా సేఫ్గా ఉండాలి, తర్వాత న్యూట్రిషియస్గా సేఫ్గా ఉండాలి, తర్వాత కెమికల్స్ అట్లాంటివన్నీ ఏమీ లేకుండా, పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా సేఫ్గా ఉండాలి. తర్వాత ఏది వాళ్ళకి అవసరమో అది, అంటే మాల్ నరిష్మెంట్ పిల్లలు ఉన్నారనుకోండి, ఫుల్లీ న్యూట్రిషన్ ఫుడ్. అదే బాగా లావుగా ఇంత ఒబీస్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఫుడ్. అలా ఏ ఫుడ్ ఎవరికి అవసరమో అనేది దాన్ని బట్టి. అందుకనే ఫామ్ నుంచి ప్లేట్ వరకు వచ్చే ఫుడ్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనకి ఈ ఇయర్ కాన్సెప్ట్. సో మేము ప్రజలందరిలోకి అవేర్నెస్ కల్పించడానికి ట్రై చేస్తాం. ఈ ఇయర్ మొత్తం ఎవ్రీ మంత్ ఫుడ్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు విడుదల చేసిన డిగ్రీ తృతీయ సంవత్సరం ఫలితాలలో BA అండ్ KR విద్యార్థులు గాయత్రి, అలేఖ్య ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల యాజమాన్యం అభినందించింది. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రప్రథమంగా వినూత్న రీతిలో ఈ నెల 9వ తేదీ నుండి జిల్లాలోని ప్రతిభావంతమైన క్రీడాకారులను వెలికి తీసేందుకు IPL తరహాలో గాజుల కృష్ణమూర్తి, మంత్రి నరసింహారావు స్మారక క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహిస్తుంది. IPL తరహాలో ప్రతి జట్టుకు లోగో, ప్రత్యేక డ్రెస్ కోడ్స్ ఉంటాయని ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతపల్లి ప్రతాప్ కుమార్, ఉపాధ్యక్షులు గాజుల రాము తెలిపారు. మార్కాపురం రాయల్స్, కందుకూరు నైట్స్, ఒంగోలు రైడర్స్, చీరల స్ట్రైకర్ జట్లు ఈ లీగ్లో తలపడనున్నాయని పేర్కొన్నారు. వన్డే తరహాలో ఉండే ఈ మ్యాచ్లో తెల్లబాలు వాడనున్నారు. అంతేకాకుండా 6లు, 4s కొట్టినప్పుడు మ్యూజిక్ సిస్టంతో క్రీడాకారులను ఉత్సాహపరిచే కార్యక్రమంతో పాటు ప్రత్యేక వ్యాఖ్యానం కూడా ఏర్పాటు చేశామన్నారు. టోర్నీకి హాజరయ్యే టీంలకు భోజన వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 9 నుండి 19వ తేదీ వరకు జరిగే ఈ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగనున్నాయని వారు తెలుపుతున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ లీగ్ టోర్నమెంట్ జరగడం ప్రప్రథమంగా జరుగుతూ ఉంది. ఈ లీగ్ టోర్నమెంట్లో IPL తరహాలో 50 ఓవర్లు 20 ఓవర్ల మ్యాచ్ IPL అయితే ఇది 50 ఓవర్ల మ్యాచ్ వన్డే లాగా జరుగుతూ ఉంది. రేపు 9వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఈ మ్యాచ్ జరిగే మ్యాచ్లో ఒంగోలు నుంచి 2 టీంలు, మార్కాపురం నుంచి 1 టీము, చీరాల నుంచి 1 టీము, కందుకూరు నుంచి 1 టీము, ఈ 5 టీములు సెలెక్ట్ చేసి ఉన్నాము. దీనికి వాళ్ళకి డ్రెస్ కానీ IPL తరహాలో డ్రెస్సు, వైట్ క్రికెట్ బాల్ తోటి, అలాగే సైడ్ స్క్రీన్, బ్లాక్ సైడ్ స్క్రీన్ తోటి అద్భుతంగా వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్స్, వాళ్ళకి కావాల్సిన భోజన వసతి సదుపాయాలు ఇవన్నీ ప్రకాశం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచే స్పాన్సర్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ లీగ్ మ్యాచెస్ అనేది ఇంతవరకు ప్రకాశం జిల్లాలో జరిపి ఉండలేదు. ఆంధ్రాలోనే ఈ తరహాలో జరిపి ఉండలేదు. ఇదే ప్రప్రథమంగా ఇక్కడ ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్లో జరుగుతూ ఉంది. మ్యాచెస్ చాలా బాగుంటాయి. సో ఈ టోర్నమెంట్కి లయన్స్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. వారు నేను రిక్వెస్ట్ చేయడం అడిగింది, ఇట్లా ఇంతవరకు మన ఆంధ్రాలోనే ఈ IPL అంటే ఆ తరహాకి వెళ్ళక సిమిలారిటీ రాకపోయినా అంతో ఎంతో IPL మ్యాచ్లు మేము ఒంగోలు ప్రజలకు అలవాటు చేయాలని, తద్వారా ఆంధ్రాలోనే మొదటిసారి కాబట్టి మాకు కూడా మంచి చేయూతను వస్తుంది ఇస్తున్నారంతా. మేము అడగగానే వారు ఒప్పుకున్నందుకు ఈ టోర్నమెంట్ మేము రేపు 9 నుండి 19th వరకు మేము ఆర్గనైజ్ చేయబోతున్నాం.
ఈ మ్యాచ్కి మేము చెప్పిన డిఎస్పీ గారు మంచి శ్రీనివాసరావు గారు ఇనాగ్రేట్ చేస్తారు. అదేవిధంగా ఇది 19th వరకు జరుగుతుంది. క్లోజింగ్ సెరమనీకి ఇంకా అఫీషియల్స్ని మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వచ్చే ప్లేయర్స్కి వాళ్ళకి కలర్ డ్రెస్సెస్ అండ్ అంపైర్స్ కలర్ డ్రెస్సెస్ అండ్ అంపైర్స్ కూడా ఏసీ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ అన్ని ఐపీఎల్లో ఏ అయితే ఉంటాయో అంటే ఎక్సెప్టింగ్ ఈ గ్యాలరీ అది కామెంటరీ కానివ్వండి, కొంచెం మ్యూజిక్ చీర్ లీడర్స్ ఉంటారు కానీ ఆ మ్యూజిక్ అదంతా కామెంటరీ, అలాగే ఈ ప్లేయర్స్కి అవసరమైనటువంటి అకామిడేషన్ అండ్ డైట్ అన్ని కూడా ఇవ్వడం. ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి హాజరవుతారని తెలిపారు. పీసీసీ కార్యవర్గ సభ్యులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, 2014వ సంవత్సరంలో పోటీ చేసిన అభ్యర్థులు, పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పిలుపు మేరకు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. 9 సంవత్సరాల నుండి తమ చేత వెట్టి చాకిరీ చేయించుకుని అమాంతం తమను రోడ్డుపై పడవేసిందని హౌసింగ్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టారు. నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట వీరు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తక్షణం తమను విధుల్లోకి తీసుకోవాలని వీరు డిమాండ్ చేశారు. తమ ఆందోళన కొనసాగుతుందని హౌసింగ్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నన్ను 2006లో అప్రెంటిస్ ట్రైనీగా ఎంప్లాయ్మెంట్ ద్వారా మమ్మల్ని హౌసింగ్ కార్పొరేషన్లో తీసుకున్నారు. 2006 నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాల వరకు వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మొన్నటి వరకు ఆధార్ కార్డులు అని మళ్ళా జియో ట్యాగింగ్ అని బాగా వర్క్ చేయించుకున్నారు. ఇప్పుడేమో ఉద్యోగం తీసేస్తున్నామని చెప్పి 1వ తారీఖు నుంచి తొలగించారు. మాకు ఇప్పుడు 40 సంవత్సరాల దాకా వచ్చింది. ఏ రోజు అటు ఉద్యోగం చూసుకోవడానికి కూడా మాకు వయసు అయిపోయింది. కావాలి మమ్మల్ని వెంటనే ఉద్యోగంలో తీసుకొని అవుట్సోర్సింగ్ తీసేసి 8 సంవత్సరాల నుంచి మాకు హౌసింగ్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. చెన్నైగా మళ్ళా ఏప్రిల్ 1 నుంచి మీరు విధిలో వచ్చి తొలగించాలని చెప్పి ప్రభుత్వాలు ఉత్తరాలు జారీ చేసేట్టుగా ఆ ఉత్తరాలు ఖండిస్తూ మేము ఈ నిరాహార దీక్ష ఆమరణ నిరాదీస్తే మనం 6వ తారీఖు నుంచి ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నాము. మమ్మల్ని అందరినీ త్వరలో విధులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇటీవల విడుదలైన డిగ్రీ తృతీయ సంవత్సరం ఫలితాలలో గీతం కళాశాల విద్యార్థులు నాగ శిరీష, యమున, నాగ సౌజన్య, శ్రీహర్షిని, సుప్రజ, పద్మ, కిబ్రియా, మొహిసిన్, మధుప్రియ, అశోక్ ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల యాజమాన్యం అభినందించింది. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. ఈ నెల 16వ తేదీ తర్వాత ఏ సమయంలోనైనా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మెలోకి వెళ్లనుందని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి హనుమంతరావు అన్నారు. సమ్మె నోటీసుకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. 15వ తారీఖు లోపు గనక మేనేజ్మెంటు ఎటువంటి స్పందన లేకపోతే 16వ తారీఖు తర్వాత ఎప్పుడైనా సరే సమ్మెకు వెళ్ళాలని చెప్పేసి దాదాపుగా ఆ రోజు నోటీసులో కూడా ఆ రోజు బహిరంగానే బస్బాన్ మోటార్ కార్మికులు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 2 సంవత్సరాల నుండి నిరంతరం కార్మికుల పక్షాన పోరాడుతూనుంది. ఏదైతే నేషనల్ మజ్దూర్ యూనియన్ 2003లో గుర్తింపుకు వచ్చిన తర్వాత మొన్న 2012 సుమారు 9 సంవత్సరాల పాటు ఆర్టీసీని నిర్వీర్యం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మికులను తాకట్టు పెట్టి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల కంటే 2 పే స్కేల్స్ 2005లో కానివ్వండి 2009లో కానివ్వండి 19% వేరియేషన్ ఇచ్చిన తర్వాత మేము ఆ రోజు మా ప్రీతం నాయకులు కమిటీ పద్మాకర్ గారు ఏదైతే డిమాండ్ ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేరకు 1 ఏదైతే ఆర్టీసీలో కాంట్రాక్ట్ వ్యవస్థ నేషనల్ మజ్దూర్ 2005లో ప్రవేశపెట్టిన తర్వాత 17,247 మందిని ఒకే ఆర్డర్తో ఇప్పిస్తామని చెప్పినాక ఆ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం వాళ్ళందరూ చేయించాము. అదేవిధంగా నేషనల్ మజ్దూర్ హయాంలో ఏదైతే చనిపోయిన ఉద్యోగులు పిల్లలు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు తీసేసిన తర్వాత బ్రిలియంట్ కంప్యూటర్స్ 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సంస్థ ఎండి న్యామతుల్లా కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పేద వికలాంగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యదర్శి ఖలీఫతుల్లా బాషా, రాజు మాస్టర్, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మీరంతా
కంప్యూటర్లో ఎంత ప్రతిభ మరి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చేయేగాక నాకేటి వెరపు అన్నారు ఒక కవి. మీ ఇష్టం, అమ్మలక్కలు మాట్లాడండి, బండ బూతులు మాట్లాడండి, కానీ మాట్లాడండి. నెమ్మదిగా ఆ బూతులు పోతాయి, ఆ తప్పులు పోతాయి, బ్రహ్మాండంగా మాట్లాడటం అలవాటు అవుతుంది. చిన్నపిల్లాడు ఒక్కసారే పరిగెత్తలేడు, నెమ్మదిగా కింద పడతాడు, లేస్తాడు, నెమ్మదిగా వేగంగా పరిగెత్తుతాడు. మీరు కూడా ఆ విధంగా సిగ్గుపడకుండా, భయపడకుండా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. 4 సంవత్సరాల మార్కుల్ని బట్టి కాదు ఉద్యోగాలు ఇవ్వటం. ఎన్ని ఉదాహరణలైనా చెప్పొచ్చు. రాజు మాస్టర్ గారు మాట్లాడిన తర్వాత ఇంకా మేము మాట్లాడే అవకాశం లేదు. మరోమారు 20వ వార్షికోత్సవ శుభ సందర్భంగా బ్రిలియంట్ కంప్యూటర్స్ తరఫున, నా సోదరుడు జ్ఞానతుల భాష తరఫున సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో విస్తృతంగా పోలీసు తనిఖీలు, అనుమానితులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వినతి. ఈ నెల 9వ తేదీ నుండి ఒంగోలులో గాజుల కృష్ణమూర్తి, మంత్రి నరసింహారావు స్మారక క్రికెట్ పోటీలు, మ్యాచ్ల వివరాలు వెల్లడించిన నిర్వాహకులు. హౌసింగ్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది దీక్షలకు మద్దతు పలికిన బీసీ సంక్షేమ సంఘం తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. సత్య న్యూస్లో నేటి మాట. మన రహస్యాన్ని మనమే దాచుకోవాలి తప్ప వేరే వారు దాన్ని దాచాలని ఆశించటం మూర్ఖత్వం, అజ్ఞానం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.